తెలంగాణ ప్రజలందరికీ క్షమాపణలు చెప్పారు దిల్ రాజు. అవసరం లేని వీటిలోకి లాగకూడదు అని మీ అందరికీ అన్ని రాజకీయ పార్టీలకు నా విజ్ఞప్తి. గత వారం సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను ఈ చిత్ర బృందం నిజామాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా దిల్ రాజు తెలంగాణ ప్రజల పద్ధతులు, ఆహార విధానాల గురించి తెలియజేస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారిన నేపథ్యంలో తాజాగా ఒక వీడియో ద్వారా చేసిన వ్యాఖ్యలకు ముఖ్య ఉద్దేశాన్ని వివరిస్తూ క్లారిటీ ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీకి అవసరపడ్డట్టుగా నేను అన్ని సహాయ సహకారాలు చేస్తూ. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిని హేళన చేయడం తన ఉద్దేశం కాదని, ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరారు. పోతే దాంట్లో ఏదైనా మీ కమ్యూనికేషన్లో తప్పుగా అర్థమైంటే నన్ను క్షమించండి. సహజంగా మన నిజామాబాద్లో సినిమా ఈవెంట్స్ పెద్దగా జరగవు. అప్పట్లో ఫిదా సక్సెస్ మీట్ పెట్టాను. నిజామాబాద్ వాసిగా ఈ ప్రాంతంతో నాకున్న అనుబంధం అలాంటిది. మన సంస్కృతిలో ఉండే దావత్ గురించి, మటన్, తెల్లకల్లు గురించి మాట్లాడాను. మన కల్చర్లో ఉండే మన దావత్ గురించి, మటను, తెల్లగల్లు గురించి సంబోధించాను. ఆ మాటల్లో తెలంగాణ వాళ్ళను అవమానించానని, అవహేళన చేశానని కొంతమంది మిత్రులు కామెంట్లు చేసి సోషల్ మీడియాలో పెట్టారని తెలిసింది. హేళన చేశానని కొంతమంది మిత్రులు కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో పెట్టారని తెలిసి తెలంగాణ దావత్ నేను మిస్ అవుతున్నాను. సంక్రాంతికి వస్తున్న ఈ 2 సినిమాలు విడుదలయ్యాక దావత్ చేసుకోవాలని ఉందని చెప్పడం నా ఉద్దేశం. ఈ 2 సినిమాలు రిలీజ్ అయ్యాక మన తెలంగాణ కల్చర్ దావత్ని నాకు చేసుకోవాలని ఉందని. అదే విషయాన్ని ఈవెంట్ చివరిలో చెప్పా. మన సంస్కృతిని నేను అభిమానిస్తాను. అది అర్థం చేసుకోకుండా సోషల్ మీడియాలో రాద్ధాంతం చేస్తున్నారని తెలిసింది. నిజంగా మీరందరూ ఆ మాట వల్ల మనస్తాపం చెందితే క్షమించండి. నిజంగా మీరందరూ ఆ మాట వల్ల ఏదైనా హర్ట్ అయి ఉంటే నన్ను క్షమించండి. ఎందుకంటే నా ఉద్దేశం అది కాదు. నిజంగా నా ఉద్దేశం అది కాదు. నేను తెలంగాణ సాంప్రదాయాల్ని గౌరవిస్తా. ఇక నిజామాబాద్ జిల్లా బాన్స్వాడలో ఫిదా తీసా. ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమాకు ఎంతో ఆదరణ వచ్చింది. కుటుంబ బంధానికి తెలంగాణ ప్రజలు ఎంత విలువ ఇస్తారో అని చెప్పేందుకు తీసిన సినిమా అది. అందులోని భానుమతి పాత్ర ద్వారా చెప్పాం. ఆ మూవీ పెద్ద హిట్ అయింది. ఎందుకు చెప్తున్నానంటే, నేను నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో ఫిదా అనే సినిమా షూటింగ్ చేసి, అలాగే బలగం తీసినప్పుడు తెలంగాణ సమాజం మమ్మల్ని అభినందించింది. ఇది మా సినిమా అని ఇక్కడి ప్రజలు గుండెలకు హత్తుకున్నారు. అలాగే బలగం అనే సినిమా తీసినప్పుడు తెలంగాణ సమాజం మొత్తం మమ్మల్ని అభినందించింది. అన్ని రాజకీయ పార్టీలు మాపై ప్రశంసలు కురిపించాయి. తెలంగాణ వాసిగా ఈ రాష్ట్ర సంస్కృతిని హేళన చేస్తానని ఎలా అనుకున్నారో తెలియదు. నా మాటలు తప్పుగా అర్థం చేసుకుని ఉంటే క్షమించండి. తెలంగాణని అభిమానించే నేను తెలంగాణని హేళన చేస్తానని ఎలా అనుకున్నారో నాకు తెలియదు. మనోభావాలు దెబ్బతిన్నాయని అనుకుంటున్న వారికి నా క్షమాపణలు. కొందరు ఎవరైతే దెబ్బతిన్నాయని అనుకుంటున్నారో వాళ్ళందరికీ నా విజ్ఞప్తి, మీ మనోభావాలు దెబ్బతింటే నన్ను క్షమి. సినిమా రంగంలో కింది స్థాయి నుంచి FDC చైర్మన్గా ఎదిగాను. ఇటు సినిమా ఇండస్ట్రీ, అటు ప్రభుత్వానికి మధ్యలో ఉంటూ పరిశ్రమకు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్న తెలంగాణలో తెలుగు సినిమా అభివృద్ధి చెందడంతో పాటు యువతకు ఉపయోగపడేలా పనిచేస్తా. తెలంగాణలో అభివృద్ధి చెందాలనుకునే యువతకి అందరికీ నేను ఉపయోగపడేలాగా ఉండాలి. ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సూచనలు చేశారు. ఆ ప్రభుత్వంతో కూడా కలిసి పరిశ్రమల అభివృద్ధికి, తెలుగు సినిమాకు సహకారం అందిస్తా. FDCకి రాజకీయాలతో సంబంధం లేదు. ఇలాంటి అనవసర విషయాల్లోకి నన్ను లాగొద్దని తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నానని దిల్ రాజు పేర్కొన్నారు. తెలంగాణలో ఉండే అన్ని రాజకీయ పార్టీలకి నా విజ్ఞప్తి, నన్ను రాజకీయాల్లోకి లాగకండి. మరోవైపు ఇదే ఈవెంట్లో యాంకర్ శ్రీముఖి, నిర్మాతలు దిల్ రాజుతో పాటు ఆయన సోదరుడు శిరీష్ను ఉద్దేశిస్తూ రామలక్ష్మణులతో పోల్చి చెప్పింది. దీంతో హిందూ సంఘాలు వారిద్దరిని దేవుళ్లతో ఎలా పోలుస్తావంటూ శ్రీముఖి వ్యాఖ్యలను ఆగ్రహిస్తూ ఖండించారు. దీనికి శ్రీముఖి కూడా క్షమాపణలు చెప్పడం గమనార్హం.